Hi, hello, welcome to Aparajita Business. For more details, please contact 7901104027. ఇవి చూసారు కదండి, లాస్ట్ వీక్ 3 days ప్యాకింగ్ చేపించాం కదా ఆ వీడియోస్. ఇంకా ఈరోజు మన thumbnail చూసారు కదండి, బిజినెస్లో నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈరోజు నేను చెప్దాం అనుకుంటున్నా. ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ అండి. నా ఎక్స్పీరియన్స్ నుంచి అంటే నా అనుభవం నుంచి నేను నేర్చుకున్న విషయాలు, వాటినే నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో చాలామంది మొదలు పెడతారు, ఆపేస్తారు. ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవే. కానీ మన లేడీస్ మన చేతుల్లో ఉన్న శక్తిని మనమే తెలుసుకోవాలి. మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసామనుకోండి, ఎస్పెషల్గా బిజినెస్, ఇంకా మనం మనీ కోసమే కదా చేసేది. సో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లాభం అనేది ముందు రాదండి. సో మనకు వచ్చే ప్రశ్నలండి, ఫస్ట్ మనకు వచ్చే ప్రశ్నలు ఏంటంటే, నా వల్ల అవుతుందా? పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే చేస్తారేమో, అదృష్టం అసలు నా వెంట వస్తుందా, ఏం చేస్తే ఏమవుతుందో, ఈ ప్రశ్నలు అయితే ఎవరికైనా న్యాచురల్. కానీ నిజానికి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడే మనకేంటంటే ముందుకు వెళ్ళడానికి ఒక సోర్స్ అనేది ఉంటుందండి. మన గమ్యం అనేది బలంగా ఉందనుకోండి, కష్టపడితే ఖచ్చితంగా మన దగ్గరికి అనేది విజయం అనేది వస్తుంది. చెప్పాలంటే బిజినెస్ అనేది ఒక యాత్రలా ఉంటుందండి. అందులో ఎంజాయ్ చేయొచ్చు, బాధపడవచ్చు, అన్నీ ఉంటాయి. ఫస్ట్ మన అడుగు అనేది గొప్ప విజయం అంతే. మనం స్టార్ట్ చేసామంటే అదే మన విజయము. మనం ఒక చిన్న ఆలోచన కూడా నమ్మి దాన్ని నిజం చేయాలనే ధైర్యం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ముందుకైతే వెళ్తామండి. నేను కూడా ఇదే మార్గంలో ప్రజెంట్ అయితే నడుస్తున్నాను. చిన్న ఆశయం నుంచి ప్రారంభించి ప్రజెంట్ నా బిజినెస్ని ప్రోగ్రెస్ చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి అనేసి నేను మొదలు పెట్టాను. సో ఈ బిజినెసే కాకుండా ఇంకే బిజినెస్ చేయాలనుకున్నా మీరు ఫస్ట్ చేయాల్సింది నమ్మకం అనేది కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి, ఈ నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు మనం అసలు పట్టించుకోవద్దు. వాటిని నెగిటివ్ ఆలోచనలు వస్తే వాటిని అస్సలు మైండ్లో పెట్టుకోవద్దు. భయం అనేది కూడా క్రియేట్ అవుతుంది. అసలు చెప్పాలంటే భయం ఉన్న చోటనే మనకు గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. మన మనసును కూడా మనమే నమ్మాలి. కొందరు చెప్తుంటారు, ఎందుకు ఆ బిజినెస్ స్టార్ట్ చేసినావు, ఎందుకు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినావు అని. అది కూడా నెగిటివిటీనే అండి. వాళ్ళకి తెలియదు మన మైండ్లో ఏముందో, వాళ్ళకి తెలియదు మనం ఏం చేస్తున్నామో. కాబట్టి ప్రతిదీ కూడా మనమే అనుకొని, మనమే ఆలోచించి, మనమే చేయాలి ప్రతిదీ కూడా మనం ఆలోచించి మనం ముందడుగు వేయాలి. ఏది కూడా పాజిటివ్ అయితే పాజిటివ్గా ఎంజాయ్ చేస్తాం, నెగిటివ్ వస్తే బాధపడతాం. కానీ ఈ బాధ అనేది మనల్ని బాగా వెనకడుగు వేస్తుందండి. మనం వెనకడుగు వేయకుండా ఉండాలి అని అంటే మన మైండ్లో వచ్చిన నెగిటివిటీ అనేది తీసేయాలి. ఎవరు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో. మీకు ఒకటి చెప్పనా అండి, ఫస్ట్ మనల్ని అనే వాళ్ళకు మనకు ఆ తెలివి కూడా ఉండదండి. వాళ్ళకి మనల్ని అంటున్నారు, మనం చేసిన విజయం ఏదైనా సరే వాళ్ళని చేసి చూపెట్టమనండి. నేను కూడా అంతే, చాలా మందిని చాలా అంటుంటాం, నేనేదో గొప్ప అని కాదు, నేను కూడా అంటుంటా. కానీ వాళ్ళు చేసేది మనకు చేత కాదు, మనం చేసేది వాళ్ళకి చేత కాదు. కాబట్టి మనం ప్రతిదీ కూడా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ వదిలేయాలండి. నెగిటివిటీ అనేది మన మైండ్లో స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. మీ మైండ్లో నెగిటివిటీ వచ్చిందనుకోండి, అసలు నెగిటివిటీ అంటే ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళు ఏమనుకుంటారో, అసలు నేను స్టార్ట్ చేశాను ముందుకెళ్తుందో ముందుకెళ్ళదా, అసలు ఏం చేస్తే ఏమవుతుంది, సో చాలా చాలా ఉంటాయి. అవన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకోవాలండి. మెయిన్ వచ్చేసి నా వల్ల అవుతుందా అని నేనైతే చాలాసార్లు అనుకున్నానండి. అమ్మో, ఇంత పెద్ద బిజినెస్ నేను స్టార్ట్ చేస్తున్నా, నా వల్ల అవుతుందా, నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారా? మనం ఒక్కరి సపోర్ట్ గురించి ఎప్పుడు ఆలోచించొద్దండి. మన చేతులు ఎప్పుడు వేరే వాళ్ళ గురించి ఆశిస్తున్నాయంటే మన చేతులు అక్కడే ఉండిపోతాయి. కాబట్టి ఎవరి గురించి మనం పట్టించుకోవద్దు. ఇది చూసారు కదండి, నేను ఈరోజు నిన్న మొన్న ప్యాకింగ్ చేసినవన్నీ కూడా కొరియర్కి పంపిస్తున్నానండి. ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసినవి 2 బస్తాలు అయిపోయినాయి. ఒక అరౌండ్ 60 kgs అనుకుంటా. ఈ కష్టం అనేది ఊరికే కాదండి, 3-4 days కష్టపడ్డాము. ఇన్ని చేతులు కష్టపడితే కానీ ఇంత ప్యాకింగ్ కాలేదు. ఇవన్నీ కూడా నేను కార్గోకి వేసి పంపిస్తాను. అందరూ తెలిసిందే కదా కార్గో అనేది. కాబట్టి కష్టం అనేది ఉంటుందండి, ప్రతి దాంట్లో కూడా కష్టపడాలి. మెయిన్ కష్టం, నమ్మకం, భయం,
ఇవన్నీ కంపల్సరీ వస్తాయి. ఇంక్లూడింగ్ నాకు కూడా చాలా కష్టం అనిపించింది, చాలా భయం వేసింది. కాబట్టి అవన్నింటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ముందడుగు వేసి ముందుకు వెళ్ళిపోవడమే. వెనక తిరిగి అస్సలు చూడొద్దండి. వెనక చూసినామంటే అంతే సంగతి. కొంతమంది అంటుంటారు డబ్బులు ఉన్నాయి కదా పెట్టుకుంటారు ఎన్నైనా అని. నేను ఇంతవరకు అంటే నేను చేసిన వర్క్లో స్టార్టింగ్లో ఇబ్బంది అయింది, కొన్నిసార్లు లాస్ కూడా అయ్యాను. కానీ ముందుకు పోవాలి అన్న ధైర్యమే నన్ను ముందుకు పంపించిందండి. అంతే, నా ధైర్యమే నన్ను ముందుకు పంపిస్తుంది. ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.